హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఒకప్పుడు మనం సూపర్ అమోలెడ్ డిస్ప్లే పెట్టాలంటే 15,000 మంచి బ్యాటరీ బ్యాకప్ అంటే 6000 mAh బ్యాటరీ కావాలి అంటే 15,000 కంటే ఎక్కువ ప్రైజింగ్ పెట్టాల్సి ఉండేది. కాకపోతే ఇవాళ వీడియోలో నేను మీకు సెగ్మెంట్ ఓన్లీ అంటే 12,000 ప్రైస్ సెగ్మెంట్లోనే మీకు 6000 mAh బ్యాటరీ సూపర్ అమోలెడ్ తోటి దొరికే ఒక మంచి ఫోన్ గురించి చెప్తాను. అదే సామ్సంగ్ గ్యాలక్సీ F15 మొబైల్. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే చాలా రకాల మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, మరి బాక్స్ లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే మొబైల్ చూసారా? వావ్, చూడండి. యాక్చువల్లీ దీన్ని మీరు 12,000 అంటే అస్సలు నమ్మడానికి లేదు ఫ్రెండ్స్. ఈ మొబైల్ని మీరు ఫస్ట్ టైం చేతిలో తీసుకున్న వెంటనే వావ్ అంటారు. దానికి రీజన్ ఏంటి అంటే చూడండి, మనకి ఎక్కడ కూడా ఇది 12,000లో దొరికే మొబైల్ లాగైతే కనిపించట్లేదు. చాలా స్టైలిష్గా అట్రాక్టివ్ ఉంది. బ్యాక్ సైడ్ మీరు ఈ కెమెరా డిజైన్ చూసినా సరే మీకు అలానే అనిపిస్తుంది. ఫ్లాగ్షిప్ లెవెల్ కెమెరా మోడల్ ఉంటుంది చూసారా, అలా అనిపిస్తుంది. ప్లస్ ఇక్కడ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ ఇచ్చారు. ఇక్కడ సామ్సంగ్ బ్రాండింగ్ ఉంది. పైవైపు నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. ఇంకొక సైడ్ మనకు సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. ఇటువైపు గురించి మాట్లాడితే వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ ఉన్నాయి. అదే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అలా పనిచేస్తుంది. కింద వైపు గురించి మాట్లాడితే 3.5mm జాక్, నాయిస్ క్యాన్సిలేషన్, స్పీకర్ గిల్స్, అంతేకాకుండా టైప్ సి పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. సో మరి ఫటాఫట్ ఈ మొబైల్ని బూట్ అయితే వేసేద్దాం. సో ఫ్రెండ్స్, మొబైల్ బూట్ అయిపోయింది. దీని స్క్రీన్లో మీరు బ్రైట్నెస్ చూడండి ఎంత ఎక్కువ ఉంది అనేది. సో దానికి రీజన్ ఏంటి అంటే దీనిలో మనకు 800 nits బ్రైట్నెస్ని యూజ్ చేయడంతో పాటు సూపర్ అమోలెడ్ డిస్ప్లేని యూజ్ చేసేసారు. సో సెగ్మెంట్ ఓన్లీ అని చెప్పేసుకోవచ్చు. అంటే 12,000 ప్రైస్ సెగ్మెంట్లో మీకు సూపర్ అమోలెడ్ డిస్ప్లే ప్లస్ ఇంత ఎక్కువ బ్రైట్నెస్ అనేది చాలా తక్కువ మొబైల్స్లో కనిపిస్తుంది. ప్లస్ ఇక మనం దీని సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడినట్టు చూడండి, ఇక్కడ మనకు అవుట్ ఆఫ్ బాక్స్ Android 14 తోటి వస్తుంది. అంతేకాకుండా ఫ్లాగ్షిప్ ఫోన్స్లలో కనిపించే One UI 6.1 అయితే కనిపిస్తుంది. ఇందులో మనకు 4 generations ఆఫ్ OS అప్డేట్తో పాటు 5 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. మరి ఇంత ఎక్కువ కాలం అప్డేట్ అంటే చాలా మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. అంతేకాకుండా దీన్ని మనం ఐ కేరింగ్ డిస్ప్లే అని చెప్పేసుకోవచ్చు. దానికి రీజన్ ఏంటి అంటే దీనిలో మనకు ఐ కంఫర్ట్ షీల్డ్ అయితే ఉంది. సో దీన్ని మనం ప్రెస్ చేస్తే మన కళ్ళ మీద చాలా తక్కువ ఎఫెక్ట్ పడుద్ది మొబైల్ యూజ్ చేసినప్పుడు. ఏదో మాటలతోనే చెప్పడం కాకుండా మీరు కింద డిస్ప్లే చూడండి ఎంత బ్రైట్గా కనిపిస్తుందో. చాలా డీప్ బ్లాక్స్ కనిపించేస్తున్నాయి, పంచి కలర్స్ చూడడానికి కనిపించేస్తున్నాయి. సామ్సంగ్ మొబైల్స్లలో మనకు డిస్ప్లే అనేది బాగుంటూ ఉంటుంది. సో ఇది కూడా మనకు అలానే కనిపిస్తుంది. సో మరి 12,000 ప్రైస్ సెగ్మెంట్ గురించి మాట్లాడితే మాత్రం నాకు ఈ కలర్స్ అనేవి లేకపోతే ఈ డిస్ప్లే అనేది చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ నాకు ఈ మొబైల్ నచ్చింది ఏంటి తెలుసా? సో దీనిలో మనకు సెగ్మెంట్ ఓన్లీ 6000 mAh బ్యాటరీ చూడడానికి కనిపిస్తుంది. అంటే మనకి ప్రైజింగ్లో ఇంత ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే ఏ మొబైల్ లేదని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. ఇక్కడ దీని గురించి మాట్లాడినట్టయితే మనకు 53 hours ప్లే టైం ఇస్తుంది. అంతేకాకుండా ఇది 25 watts ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేసేస్తుంది. దాని కారణంగా మీకు చాలా ఫాస్ట్గానే మొబైల్ ఛార్జ్ అయిపోద్ది. ప్లస్ దీనిలో మనకు ఒక అద్భుతమైన ఆఫర్ ఉంది. అది ఏంటి అని నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. అంతేకాకుండా దీనిలో మన పర్ఫార్మెన్స్ కోసం MediaTek Dimensity 6100+ ప్రాసెసర్ని యూజ్ చేసేసారు. సో చాలా మంచి ప్రాసెసర్. ఎవరైతే మల్టీ టాస్కింగ్ చేయాలనుకుంటూ ఉంటారో, గేమింగ్ చేయాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే చాలా బాగా నచ్చుద్ది. అంతేకాకుండా దీనిలో మనకి LPDDR4X ర్యామ్తో పాటు స్టోరేజ్ టైప్ గురించి మాట్లాడితే UFS 2.2 స్టోరేజ్ అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. ఇది మనకు 4GB ర్యామ్, 6GB ర్యామ్ రెండు వేరియంట్లలో దొరుకుతుంది. అంతేకాకుండా 128GB స్టోరేజ్ ఉండేది ఏదైతే ఉంటుంది దాన్ని మనం 1 TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే బాగుంది. MediaTek Dimensity 6100 ప్రాసెసర్ అనేది గేమ్ని అయితే బాగానే హ్యాండిల్ చేసింది. ఎక్కడ కూడా నాకు మొబైల్ హీట్ అయినట్టయితే అనిపించలేదు. సో మరి కెమెరా గురించి మాట్లాడితే 50 MP వైడ్ యాంగిల్, తర్వాత 5 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం 2 MP మ్యాక్రో కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనము 2x వరకు జూమ్ చేసేసి ఫొటోస్ క్యాప్చర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనం చూడండి నార్మల్గా అయితే 12 MP వస్తుంది. ఇక్కడ మనం 50 చేసుకోవచ్చు, 50 MP వరకు. నెక్స్ట్ ఇక్కడ మనము ఈ వీడియో గురించి మాట్లాడినట్టయితే మనము ఫుల్ హెచ్డీ వీడియోస్ని 30 FPS అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మరి దీంతో క్యాప్చర్ చేసిన కొన్ని ఫొటోస్ని అయితే మీరు ఇక్కడ చూసేయండి. ఫ్రెండ్స్ చూసారుగా డైలైట్లో చాలా మంచి ఫోటోస్ క్యాప్చర్ అవుతున్నాయి. పోర్ట్రేట్లో ఫోటోస్ క్యాప్చర్ చేసినప్పుడు ఎడ్జ్ డిటెక్షన్ అనేది బాగుంది. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడితే ఫాస్ట్గానే మొబైల్ ఇది అన్లాక్ చేస్తుంది. కలర్స్ గురించి మాట్లాడితే 3 కలర్స్లో ఉంది. ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర ఉన్న కలర్ని వీళ్ళు జాజీ గ్రీన్ అంటున్నారు. అంతేకాకుండా గ్రోవీ వైలెట్ యాష్ బ్లాక్లో దొరుకుతుంది. అంతేకాకుండా ఇందులో మనకు వాయిస్ ఫోకస్ లాంటి ఫీచర్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే మనం ఎక్కడైనా క్రౌడ్ ఏరియాలో మాట్లాడేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వచ్చేటప్పుడు మనం ఫోన్ మాట్లాడడం అనుకోండి, అది వినిపించకుండా ఎదుటి వాళ్ళతోటి మనం చాలా క్లియర్గా
ఫోన్లో అయితే మాట్లాడవచ్చు. అంతేకాకుండా ఇందులో మన క్విక్ షేర్ కూడా ఉంటుంది. అంటే మనం వేరే వాళ్ళతోటి ఫైల్స్ని చాలా ఈజీగా షేర్ చేసుకోవచ్చు. మనం దిగిన ఫోటోస్ అయినా వీడియోస్ అయినా, అంతేకాకుండా రకరకాల డాక్యుమెంట్స్ని షేర్ చేసుకుంటూ ఉంటాం కదా, అదైతే చాలా ఈజీ అయిపోద్ది దీనిలో. అంతేకాకుండా దీనిలో మనకు నాక్స్ వాల్ట్ ఉంటుంది. దీని కారణంగా మనకు చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇందులో మనకు EAL5+ సర్టిఫికేషన్ ఉంటుంది అన్నట్టు. అది ఎందుకు అని అంటే మనకు హార్డ్వేర్ లెవెల్లో అటాక్స్ ఉంటాయి సరే, వాటన్నిటి నుంచి ఇది రక్షిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వోల్టేజ్ ఎక్కువైనా, గ్లిచెస్ ఎక్కువైనా ఆ అటాక్స్ని డిటెక్ట్ చేసేస్తుంది. అంతేకాకుండా లేజర్ అటాక్స్ని డిటెక్ట్ చేస్తుంది, టెంపరేచర్ అటాక్స్ని డిటెక్ట్ చేస్తుంది. అంటే టెంపరేచర్ అనేది 35 degrees నుంచి 100 degrees సెల్సియస్కి వెళ్తే చూసారా, అప్పుడు కూడా ఇది పనిచేస్తుంది. అంతేకాకుండా మనకు యాక్టివ్ షీల్డ్ రిమూవల్ అటాక్ కూడా ఉంటుంది. అంతేకాకుండా మనకు దీనిలో అబ్నార్మల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతూ ఉంటాయి కదా ఫోన్లో, సో దాన్ని కూడా ఇది డిటెక్ట్ చేసి రక్షిస్తుంది అన్నట్టు మన ఫోన్ని. అంతేకాకుండా మనకు దీనిలో సామ్సంగ్ వ్యాలెట్ కూడా చూడడానికి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్ని తయారు చేయడానికి ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఓవరాల్ చూసుకున్నట్టయితే సెగ్మెంట్ ఓన్లీ ఫీచర్స్ అనేవి చాలా ఉన్నాయి. సో దానిలో భాగంగా మనకు 6000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేయడమైనా కానివ్వండి, లేకపోతే సూపర్ AMOLED డిస్ప్లే అయినా కానివ్వండి, 800 nits బ్రైట్నెస్ అయినా కానివ్వండి, ఇటువంటి చాలా రకాల మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకొక హైలైట్ విషయం ఏంటి తెలుసా? సో దీంతో పాటు అంటే మనకి 4th March నుంచి సేల్లోకి రాబోతుంది కదా, అప్పుడు మనం దీన్ని కనుక కొనుక్కున్నట్టయితే మనకు 1699 రూపీస్ చేసే విలువ చేసే ట్రావెలింగ్ అడాప్టర్ ఏదైతే ఉంటుందో అది 299 రూపీస్కి మాత్రమే దొరుకుద్ది అన్నట్టు. అంటే చాలా తక్కువ ధరకే మనము దీనికి సంబంధించిన ట్రావెల్ అడాప్టర్ని కూడా కొనుక్కోవచ్చు. సో దీనిలో మనకు 4GB RAM 128GB ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే 15,999 ఉంటుంది. కాకపోతే వీళ్ళు లాంచ్ ఆఫర్ కింద దీన్ని 12,999కి ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా దీనిలో మనకు 1000 బ్యాంక్ క్యాష్ బ్యాక్ ఇస్తారు. సో దాంతో కలుపుకున్నట్టయితే ఇది మనకు 11,999కే దొరుకుద్ది. అయితే 6GB RAM యాక్చువల్ ప్రైస్ గురించి మాట్లాడితే 16,999 ఉంటుంది. కాకపోతే లాంచ్ ఆఫర్ కింద 14,499కే కొనుక్కోవచ్చు. ప్లస్ మనకు దీనిలో బ్యాంక్ క్యాష్ బ్యాక్ కలుపుకుంటే 13,499కే దొరుకుద్ది. సో మళ్ళీ ఇవే ఆఫర్స్ అనేవి మనకు 11th March కూడా ఉంటాయి. సో చూసుకున్నట్టయితే నాకైతే ఈ ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే ఈ AMOLED డిస్ప్లే అయినా కానివ్వండి, 6000 mAh బ్యాటరీ అయినా కానివ్వండి, డిజైన్ అయినా కానివ్వండి, బిల్డ్ క్వాలిటీ అయినా కానివ్వండి, సామ్సంగ్ నాక్ సెక్యూరిటీ అయినా కానివ్వండి, కెమెరా అయినా కానివ్వండి, అన్నీ నాకు బాగా అనిపించాయి. మరి మీకు ఎలా అనిపించాయి అనేది కింద కామెంట్ రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.